గారిని మనందరినీ కూడా ఆహ్వానించారు. అందరిని బట్టి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కనుక ఈరోజు పిల్లరా మరి కొన్ని మాటలు దేవుని వాక్యాన్ని విందాం. మరి శివ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. 40 దినాలు 45 రోజులు వస్తాయి. కనుక ఉపవాస ప్రార్థన ద్వారా దేవాతి దేవుడికి దగ్గరవుతూ మానవ జీవితంలో ఉన్నటువంటి బలహీనతలను విడిచిపెడుతూ దేవుడిచ్చేటువంటి ఎదురు చూస్తున్నటువంటి సమయం ఇది. ఈ సమయంలో మరి దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుంది అని ఆలోచన చేస్తే ఎఫెసీ రాసిన పత్రిక 15వ అధ్యాయము, ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము, కనుక మీరెట్లు జీవించున్నారని దానిని గూర్చి శ్రద్ధ వహింపుడు, జ్ఞానహీనుల వలె జీవింపకుడు, వివేకవంతుల వలె చాలమా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు పిల్లరా, దేవుని యొక్క వాక్యములో మరి అపోస్తలుడైన దైవజనుడు ఎఫెసీ రాసిన పత్రిక 5:15లో ఓ చక్కని మాట చెబుతున్నాడు. మీరు ఎట్లు జీవిస్తున్నారు దాని విషయంలో శ్రద్ధ వహించండి అన్నాడు. బైబిల్ గ్రంథంలో ఈ మాట చాలా శ్రేష్టమంది లోతువైనటువంటిది. ఓసారి మన సంఘటన జ్ఞాపకం చేసుకుంటే దేవుని సన్నిధిలో మన జీవితం అనేది ఎలా ఉన్నది అనే దాని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఎందుకు అని అంటే మనం సరిచేయబడాలి, మన జీవితం మారాలి, మన కుటుంబం మారాలి, మనం మారాలి, ప్రభువుకి ప్రీతికరమైన పనులు చేయాలి, దేవునికి దగ్గరవ్వాలి, దేవునికి ఇష్టలుగా జీవించాలి. తద్వారా తల్లి తండ్రి భార్య బిడ్డలు ఇంట్లో ఉన్న అందరూ కూడా సంతోషంగా ఉండాలి అనేదే దేవుని యొక్క వాక్యం, అనేదే దేవుని యొక్క మాట. అందుకనే ఆయన ఏం చెబుతున్నాడు, రెండో మాట ఏం చెబుతున్నాడంటే జ్ఞానహీనుల వలె జీవించవద్దు. అంటే అర్థం ఏంటి? ఇంతవరకు నేను ఇలాగ జీవించాను, ఇప్పుడు నా జీవితం మరి దేవుని కొరకు నేను జీవిస్తాను, లేకపోతే పరిశుద్ధంగా జీవిస్తాను, లేకపోతే పలానా అలవాటు విడిచిపెట్టుకుంటున్నాను, అవిధేయత విడిచిపెట్టుకుంటున్నాను, దేవుని వాక్యం అలా చెబుతుంది అని ఎవరైతే కొంచెం ఆలోచన చేస్తారో చేయమని కూడా చెబుతున్నాడు. జ్ఞానహీనుల వల్లే జీవించవద్దు, జ్ఞానం గల వారు జీవించండి అని చెబుతున్నాడు. కనుక జ్ఞానం గల కుమారుడంట తండ్రిని సంతోషపడతాడంట. దేవుని స్తోత్రం. ఎవరండి సంతోషపెట్టేది? జ్ఞానం గల కుమారుడు లేకపోతే కుమార్తె. ఎందుకంటే జ్ఞానం చేత జ్ఞానం సంపాదించుకున్నాడు, బుద్ధి సంపాదించుకున్నాడు, వివేకం సంపాదించుకున్నాడు. కనుక తల్లికి తండ్రికి సంతోషం తీసుకొస్తున్నాడు. అలాంటి సంతోషం తీసుకుని రావాలి అంటే అది ఎవరి దగ్గర దొరుకుద్ది అని అంటే ప్రభు అయిన యేసు ప్రభువుకు దొరుకుద్ది. అందుకే రోమాపత్రిక 12వ అధ్యాయము, రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చూస్తే మీరు ఈ లోక ప్రమాణములను అనుసరించవద్దు, దేవుని మీలో మానసికమైన మార్పు ద్వారా నూతనత్వమును కలగ చేయనుండు. అప్పుడే మీరు దేవుని సంకల్పమును అనగా ఉత్తమైనదియు ఆయనకు సమ్మతమైనదియు సంపూర్ణమదయు అగు దానిని తెలుసుకొనగలరు. దేవుని స్తోత్రం. మొదటి మాట ఏమో ఎలా జీవిస్తున్నావు? జ్ఞానంగా జీవించు, మంచిగా జీవించు, పాత జీవితం లేకపోతే పాత అలవాట్లు విడిచిపెట్టు, జ్ఞానం కలిగి జీవించు అని చెప్పాడు. రెండో మాట ఏం చెబుతున్నా అంటే మనలో మానసికమైన మార్పు రావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మార్పు రావాలి. మారిన మనిషి, మార్పు చెందిన మనిషి, ఓ కొత్త మనిషి అని మనం చూడగలగాలంటే అది వాక్యమే. నాకు ఒక అలవాటు ఉందనుకోండి, అలవాటుని విడిచిపెట్టాను. ఇతరులు చూసినప్పుడు ఏమంటారంటే ఇతరులు చాలా మార్పు వచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
గొడవ చేసేవాడిని, ఇప్పుడు గొడవ చేయట్లా. ఏం కలిగింది? మార్పు వచ్చింది. లేకపోతే ఇతరుల మళ్ళీ అల్లరి చేసేవాడిని, లేకపోతే ఇష్టప్రకారం జీవించేవాడిని కాదు. ప్రభువుని తెలుసుకోవడం ద్వారా ఏమొచ్చింది? మార్పు కలిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రతి మనిషి కూడా మారడానికి, మార్పు చెందడానికి ఒక అవకాశాన్ని దేవుడు శ్రీసభ మనకి అనుగ్రహించింది. అదేంటంటే చెప్పండి, అదేంటి? దీక్ష, ఉపవాస, ప్రార్థన. ఈ ప్రార్థనలో కొన్ని విషయాలు మనకు చెబుతున్నారు. అదేంటంటే మొదటగా ఉపవాసం. చెప్పండి, ఉపవాసం. రెండవది ప్రార్థన. మూడవది దాన ధర్మం. ఉపవాసం ద్వారా ఏం జరుగుద్ది? ఒక ఆలోచన. ఉపవాసం ద్వారా ఏం జరుగుద్ది? మనలో ఉన్నది అహం అనేది తగ్గిపోద్ది. దేవుని స్తోత్రం. ఉపవాసం ద్వారా మనలో ఉన్నటువంటి అహంకారము, అహం అంటే అహంకారము, లేకపోతే నేనే గొప్ప అనేది లేకుండా తగ్గింపు జీవితానికి వస్తాం. ఆ తర్వాత ఉపవాసం ఉండటమే కాదు, రెండోది ప్రార్థన కూడా చేయటం ద్వారా మనం ఎవరికి దగ్గర అవుతామంటే దేవునికి దగ్గర అవుతూ ఉంటాం. దేవుని స్తోత్రం. దేవునికి దగ్గర అవటం ద్వారా ఆటోమేటిక్గా ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ద్వారా, దేవుడితో సంబంధం కలిగించడం ద్వారా మళ్ళీ ఏం కలుగుతుందంటే ఓ చక్కని మార్పు కలుగుతుంది. ఇది ఎట్లా సాధ్యం అంటే దేవుని చెంతకి వెళ్ళే బిడ్డలకు మాత్రమే అది సాధ్యము. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనందరం కూడా చాలా అదృష్టవంతులు అంటాను నేను. ఎందుకు అంటే నిన్నగాక మొన్న థాయిలాండ్ ఏమైంది? భూకంపం వచ్చి పెద్ద పెద్ద మేడలు ఏమైపోయినాయి? గొప్ప కూలిపోయినాయి. అవునంటారు కాదంటారా? దాన్ని బట్టి నేను ఆలోచన చేసినప్పుడు ఈరోజు వరకు కూడా పవిత్రాత్మ దేవుడు మనల్ని ఎలా ఉంచి, పవిత్రాత్మ దేవుని వలన ఏమండి మన యొక్క దేవుని యొక్క సహాయం వలన, మరి యాజకుల ప్రార్థన వలన, మన విశ్వాసం వలన ఇవన్నీ కూడా క్షేమకరంగా ఉన్నామంటే అది మన వల్ల కానీ కాదు, దేవుని యొక్క కృప. హల్లెలూయా. దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క ప్రేమ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మార్పు చెందాలి. మార్పు చెందడానికి ఇది ఒక అవకాశం. బిడ్డా, నా చెంతకు రా. ఎవరు నీవు? నేను పాపాత్ముడయ్యా. రైట్, నువ్వు కావాలి. ఎవరు నీవు? నేను త్రాగబోతున్నయ్యా. ఎవరు నీవు? నేను హత్య చేస్తానయ్యా. ఎవరు నీవు? నువ్వు దొంగయ్యా. అయితే నువ్వు కావాలి, రా, నా చెంతకు రా. నా చెంతకు వస్తే నేనేం చేస్తాను? నా బిడ్డగా మార్చేసుకుంటా. దేవుని స్తోత్రం. కనుక శ్రీసభ, దేవుడు శ్రీసభ మనకు ఒక అవకాశాన్ని కలిగించాడు. అదేంటంటే దేవుని చెంతకెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకేం చేస్తాడు? ఒక మార్పుని ఇస్తాడు. అందుకని అపోస్తలుడైన పౌలు చెప్పాడు, మీలో మానసికమైన మార్పు ద్వారా ఏం చేయాలంట? నూతనత్వమును కలగజేయండి. దేవుని స్తోత్రం. ఏం చేయాలంట? నూతనత్వాన్ని కలగజేయండి. ఎలా నూతనత్వం వస్తుంది అని అంటే, ఒక ఆయనంట అమెరికా దేశం నుంచి వచ్చాడంట. అమెరికా దేశం నుంచి వస్తే ఆయనకు ఒక తెల్లని పందిపిల్ల కనబడిందంట. ఏం కనబడింది? తెల్లని పందిపిల్ల కనబడిందంట. కనపడితే ఆయన ఉండలేక వెళ్ళి అడిగాడంట, దీన్ని అమ్ముతారంటే రైట్ అమ్ముతామండి అని చెప్పి అన్నారంట. అమ్మిన తర్వాత కొనుక్కున్నాడు. దాన్ని ఏం చేస్తాడు? కారులో పెట్టుకొని చక్కగా ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్ళి దాన్ని శుభ్రంగా వాష్ చేసి కడిగి శుభ్రంగా పడుకోబెడుతున్నాడు. కావాల్సినంత పెడుతున్నాడు. దానికి ఏసీ పెట్టాడు, ఫ్యాన్ పెట్టాడు, అన్నీ అయిపోయినాయి. ఒకరోజు అంట ఆయన వెళుతూ దాన్ని కూడా తీసుకెళ్తున్నాడంట. తీసుకెళ్ళిన తర్వాత దాని వేసి అంటే కారు డోర్ తెరిచి దించాడంట. కారు డోర్ తెరిచి దించిన తర్వాత ఆ పంది పిల్లకంట కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఏమండి ఒక బురద గుంట కనపడిందంట. ఎప్పుడైతే బురద గుంట కనపడిందో ఈ పెంచుకుని అన్నాడంట, నువ్వు ఆ పని చేయవు. ఎందుకో తెలుసా? నేను ఎంతో ప్రేమించాను, నిన్ను శుభ్రం కడుగుతున్నాను, మంచి భోజనం పెడుతున్నాను, ప్యాన్ కింద పొడుగు పెడుతున్నాను, పరామర్శిస్తున్నాను, నువ్వు ఆ పని చేయలే అనుకుంటున్నాడంట. కానీ ఈ పంది పిల్లంట దగ్గరికి వెళ్ళి ఒక ఉరికి ఏం చేసిందంట? బురద గుంటలో పడిపోయిందంట. పాపం పెంచుకున్న ఆయన ఏం చేస్తాడు? చాలా బాధపడ్డాడంట. హల్లెలూయా. చాలా బాధపడ్డాడంట. అయ్యో, ఏంటి పంది పిల్ల చేస్తుంది అని చెప్పేసి ఒక ఆయన పిలిచి ఆ బయట తీసుకొచ్చి బాగా కడిగి
మళ్ళీ శుభ్రంగా తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళాడంట. కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ ఇంకొక గ్రామానికి వెళ్ళాడంట. మళ్ళీ గ్రామానికి వెళ్తే డోర్ తీసాడంట, బయటకు వచ్చింది, దాంతోపాటు తీసుకెళ్తా ఉన్నాడంట. అటు ఇటు అటు ఇటు అటు ఇటు చూస్తుందంట. ఏడు బుజ్జి అటు చూడమాకర్రా, వచ్చి నాతో అంటే వస్తూ వస్తూ ఆగిందంట. ఏంటబ్బా ఆగిందని చూస్తే ఆ పంది పిల్లకంట బురదగుంట కనపడిందంట, మళ్ళీ అందులో పడిందంట. ఈయనకి చాలా బాధ కలిగింది. ఏం చేయాలి అని చెప్పి అవండి మరి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాడంట. అయ్యా ఇదిగో నా పంది పిల్ల ఇలా చేస్తుంది, మరి ఏం చేయాలి సార్ అని మరి భౌతికంగా ప్రార్థన చేసేటువంటి ఒక వ్యక్తి దగ్గర తీసుకెళ్తే అన్న అంట, ఏం లేదు సార్, ఇదిగో పంది పిల్లకి ఆపరేషన్ చేస్తాను, పంది పిల్లకి ఆపరేషన్ చేసి ఒక గొర్రె పిల్ల యొక్క గుండెని తీసి ఈ పంది పిల్లకి వేస్తానండి, అప్పుడు ఎప్పుడు కూడా ఈ పంది పిల్ల బయటికి వెళ్ళదండి అన్న అంట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది కథ అనుకుంటున్నాం కానీ కథే, కానీ అందులో శ్రేష్టమైన మాట ఉంది పిల్లరా. ఆ తర్వాత దీన్ని వదిలిపెడితేనంట ఇంకెప్పుడు కూడా బ్రతకుండలోకి వెళ్ళలేదంట. కారణం ఏంటంటే దానిలో ఏమన్నా లోపల స్వభావం ఉందంటే గొర్రె పిల్ల స్వభావం ఉన్నది. దేవుని స్తోత్రం. గొర్రె పిల్ల స్వభావం ఉండటం బట్టి గొర్రె పిల్ల మనస్సు కలిగి ఆ బ్రతకుండా విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడించిందంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో అలాంటి స్వభావానికి వెళ్ళినటువంటి వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని ఈ రాత్రి మరి శివ ఉపవాసం ప్రార్థన చేస్తున్నాడు. నేను మారాలని ఆలోచన కలిగింది ఆయనకి. అందుకని మరి దేవుని చెంతకు వచ్చాడు. పవిత్రాత్మ దేవుడు ఆయనకి ఇంకా మంచి ఆలోచన ఇచ్చి మంచి దీవెనలు ఇచ్చి అనుగ్రహించి రాబోతున్న దినాల్లో వారి కుటుంబంలో ఆయన ద్వారా ఏమంటే సంతోషపడటానికి ఒక మంచి ఆత్మ సంబంధమైనటువంటి కృప ఆయనకి దయచేయాలని మనసారా ప్రార్థన చేద్దాం. దేవుడి వాక్యమును దీవించునుగాక. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మరి యొక్క ఆహ్వానితులు మరి ప్రాన్స్ మాస్టర్ మధ్యలో ఉన్నారు. వారు కూడా వచ్చి కొన్ని పాట పాడి తర్వాత కొన్ని మాటలు వాక్యాన్ని బోధించవలసిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి లూకా సువార్త 9వ అధ్యాయము పవిత్రమైన వచనములు 60 నుంచి 61 నుంచి 62 వరకు. మరొకడు యేసుతో, ప్రభు నేను మేము అనుసరింతును, కానీ మొదట నా కుటుంబంలో వారికి చెప్పి వచ్చేదను, సెలవిండు అని పలికెను. యేసు వానితో, నాగటి మీద చేయి పట్టి వెనుకకు చూచువాడు ఎవ్వడును దేవుని రాజ్యమునకు యోగ్యుడు కాడు. చాలండి. పరిశుద్ధమైన మాటలు ప్రభు దీవించునుగాక. యేసువా వందనము, యేసువా స్తోత్రము, తండ్రి వందనము, తండ్రి స్తోత్రము, ఆత్మదేవా వందనము, ఆత్మదేవా స్తోత్రము, త్రియేక దేవా వందనము, త్రియేక దేవా స్తోత్రము, నా రక్షకుడా వందనము, నా రక్షకుడా స్తోత్రము, దయామయుడా వందనము, దయామయుడా స్తోత్రము, ప్రేమామయుడా వందనము, ప్రేమామయుడా స్తోత్రము, సిలువదారి వందనము, సిలువదారి స్తోత్రము, మృత్యుంజయుడా వందనము, మృత్యుంజయుడా స్తోత్రము, తండ్రి ఆరాధన, యేసయ్య ఆరాధన, ఆత్మదేవ ఆరాధన, త్రియేక దేవ ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రేమ ప్రేమ ఎక్కడ నీ చిరునామా, ఈ లోకంలో లేనే లేదు. మరి ముందుగా అభిషక్తులు, మన విచారణకర్తలు, గురు పుంగవులు మాథ్యూ నిరకల ఫాదర్ గారికి మరి దీన సేవకుడు ప్రేమించి మరి ఈ సమయంలో వాక్యాన్ని చెప్పటానికి అవకాశం ఇచ్చినటువంటి మన విచారణకర్తలకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా పెద్దవారు, అనుభవజ్ఞులు ఆంధ్రీ మాస్టర్ గారు కూడా అధ్యక్షుల వారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలండి.
అదేవిధంగా మరి దీక్షలో ఉన్నటువంటి శివ మరి వారి కుటుంబాన్ని కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి మీ అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అందరికీ వందనాలండి. మరి ఇప్పటి వరకు కూడా చక్కని మాటలు ఆలకించాం. దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనివ్వక అజ్ఞానుల వల్లే కాకుండా జ్ఞానం కలిగి నడుచుకోండి. కాబట్టి దొరికిన ప్రతి అవకాశాన్ని కూడా మనం ఏం చేయాలంటండి వాడుకోవాలి. అంటే యవ్వనం పోతే మరలా తిరిగి రాదండి, ప్రాణం పోతే మరలా తిరిగి కదా, సమయం గనక పోతే మరలా వెనక్కి తిరిగి రాదండి. కాబట్టి బ్రతుకున్నప్పుడు ఏంటండి దేవుడిచ్చిన సమయాన్ని మనం ఏం చేసుకోవాలంట, సద్వినియోగం. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా మరి కొద్దిసేపు అండి, కొన్ని నిమిషాలు దేవుని యొక్క మాటలు విందాం. ఇక్కడ మనం చదవబడ్డ వాక్యంలో హెడ్లైన్ ఏముందో చెప్పండి. శిష్యుని లక్షణం. శిష్యులు ఎవరో చెప్పండి. శిష్యులు ఎవరో? నీవు నేను మనందరమే. యేసు ప్రభు మనందరం కూడా ఎవరో అయినా గురువు గారు అయినా. కాబట్టి ఇక్కడ ఆ గురువుని వెంబడించే మనమంటండి ఎట్లా ఉండాలంట? ప్రభు అన్నాడు, నాగటి మీద చేయి పెట్టి వెనకకు తిరిగి చూచువాడు ఎవడు కూడా దేవుని రాజ్యానికి యోగ్యుడు కాడు. చూడండి, అలెగ్జాండర్, ది గ్రేట్ అలెగ్జాండర్ ఎంతమంది తెలుసు అండి? మనలో చాలామంది కూడా తెలుసు. ఆయన యుద్ధానికి వెళ్ళాడంటే ఏ మాత్రం కూడా వెనక్కి తిరిగి చూసేవాడు కాదంటండి. రోషం కలిగిన వ్యక్తి అయినా ప్రతి యుద్ధంలో కూడా ఆయన అనేక సార్లు కూడా విజయం సాధించాడంటండి. యుద్ధ రంగంలో ఏ మాత్రం కూడా ఆయనంట వెనక్కి తిరిగి చూసేవాడు కానీ చెప్పండి కాడంటండి. ఒకరోజంట మరి ఒక ప్రాంతంలో భయంకరంగా యుద్ధం జరుగుతుందంటండి. ఆ యుద్ధం జరుగుతుండగా భీకరంగా ఆ అలెగ్జాండర్ సైనికుడు అంటండి ఆ యుద్ధము చేయలేక ఆ యుద్ధానికి భయపడిపోయి వెనక్కి తిరిగి పారిపోతున్నాడంటండి. ఆ పారిపోవటం అనేది ఎవరు చూశాడంట? అలెగ్జాండర్ చూశాడంట. ఆయనకు కోపం వచ్చంటండి, రోషం వచ్చంట. యుద్ధ రంగంలో పారిపోతున్న ఓ సైనికుడా, నువ్వెందుకు పారిపోతున్నావు అని అడిగినప్పుడు అంటండి ఆ సైనికుడు అన్నాడంట, నేను యుద్ధానికి భయపడి పారిపోతున్నాను అన్నాడంటండి. నీ పేరేంటి అని అడిగేపాటికంట సైనికుడు ఏమన్నాడు? అలెగ్జాండర్ అని భయంగా చెప్పడం జరిగిందంటండి ఆ సైనికుడు. అప్పుడు రాజుగారికి అంటనే భయం వచ్చి ఆయనకి ఎంతో కోపం వచ్చి అంటండి, రోషం కలిగి ఆయన అన్నాడంట, నా పేరు పెట్టుకున్న ఓ సైనికుడా, ఏమన్నాడు? యుద్ధమన్నా చెయ్యి, పేరన్నా మార్చుకో. కాబట్టి ఇందులో మనకి నీతి ఏమర్థమవుతుంది? ప్రభువు చెప్పిన మాట ఏంటో తెలుసండి, నాగటి మీద చేయి పెట్టి వెనుకకు చూసి వాడంటండి ఎవడు కూడా పరలోక రాజ్యానికి యోగ్యుడు కాడు. నాగలంటే ఎవరో చెప్పండి? ప్రభువు అయినా యేసుక్రీస్తు అయినా. కాబట్టి ఈ నాగలి యేసుక్రీస్తు. రైతు ఎవరో మనమే, నీవు నేను మనమే. కాబట్టి మనం ఆ నాగలి దాని మీద మనం చేపెట్టి మనం పొలాన్ని దున్నుతూ ఉన్నాం. ఆ దున్నేవాడు ముందుకే చూస్తాడు కానీ వెనకనేది తిరిగి చూడడు. ఒకవేళ వెనక తిరిగి చూస్తే కనుక ఆ దుక్కు అనేది సరిగ్గా పడదు. ఒకవేళ కనుక వెనక తిరిగి చూస్తే కనుక తన గమ్యానికి అతను వెళ్ళలేడు. కాబట్టి ఎక్కడ కూడా ఈరోజు మనం అందరం కూడా నాగటి మీద చేయి పెట్టామండి. చేయి పెట్టిన మనమంటండి ఏ మాత్రం కూడా వెనక్కి తిరిగి చూడకూడదంటండి. వెనక్కి తిరిగి చూస్తే కనుక పరలోక రాజ్యానికంట మనం యోగ్యులం కాదంట.
చాలామంది క్రొత్తలో ప్రారంభములు ఆ నాగడ మీద చేపెట్టండి, వాళ్ళు ఏమనుకుంటారు, పరలోకమే నా సర్వస్వం, దేవుడే నాకు ఆధారం, ఇక ఆయన తప్ప నాకు దిక్కు ఎవరు లేరు అని ప్రారంభంలో బాగుంటారండి. గుడికి బాగా వస్తారు, ప్రార్థనలో బాగుంటారు, విశ్వాసంలో బాగుంటారు, ఉపవాసాలు బాగా చేస్తారు. కానీ రాను రానండి మరి వారిలో ప్రార్థన జీవితం పోయి, విశ్వాస జీవితం పోయి వాళ్ళు ఏం చేస్తారు, వెనక్కి తిరిగి చూస్తారండి. అంటే దేవునికి దూరంగా వెళ్ళిపోతారు దీనికి అర్థం. కానీ ప్రభు చెప్పే మాట ఏంటో తెలుసండి, నాగటి మీద చేయి పెట్టి వెనక్కి తిరిగి చూసేవాడంట ఎవడు కూడా దేవుని రాజ్యానికంట యోగ్యుడు కాడు. కాబట్టి ఆరంభములో మనం ఎట్లాగున్నామో, ఆరంభములో మన ప్రార్థన జీవితం ఎట్లాగుందో, ఆరంభములో మన ఆధ్యాత్మిక జీవితం ఎట్లాగుందో, ముగింపు వరకు కూడా ఎట్లా ఉండాలంట, అదే రీతిగా ఉండాలి. వెనక్కి తిరిగి చూడకూడదంటండి. వెనక్కి తిరిగి చూడటం అంట దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం అనేది లేదు. పరిశుద్ధ గ్రంథములో ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తి అంటండి ఏమాత్రం కూడా వెనక్కి తిరిగి చూడలేదంట ఇచ్చే విషయంలో. ఎవరా వ్యక్తి మీకు తెలిసి చెప్పండి, ఎవరా వ్యక్తి? అబ్రహాం గారు. చూడండి ఒకసారి ఆదికాండము, త్వరగా ఆదికాండము 22వ అధ్యాయము, ఆదికాండము 22వ అధ్యాయము 1వ వాక్యాన్ని ఒకసారి విందాం. ఆదికాండం 22. ఆ తర్వాత దేవుడు అబ్రహామును పరీక్షించెను. అబ్రహాము దేవుడు పిలిచెను, చిత్తం ప్రభు అని అబ్రహాము అనెను. అంతటా దేవుడు అతనితో, నీ కుమారుణ్ణి నీవు గాఢంగా ప్రేమించు ఏకైక కుమారుణ్ణి ఇస్సాకును వెంటబెట్టుకుని మోరియా ప్రదేశమునకు వెళ్ళుము. చాలమ్మ. ఎందుకు వెళ్ళమన్నాడు? తన కుమారుణ్ణి బలి ఇవ్వటానికి వెళ్ళమన్నాడు. వెనక్కి తిరిగాడా? చెప్పండి నాకు. వెనక్కి తిరిగాడా? ఏ మాత్రం కూడా వెనక్కి తిరగలేదంటండి. ఆ మోరియా కొండ దగ్గరికి అంటండి ఎన్ని రోజులు ప్రయాణం చేశాడు? 3 రోజులు. మనం ఉదాహరణగా గుణదల కొండకి వెళ్తామండి, పుణ్యక్షేత్రానికి వెళ్తామండి. దేనికోసం వెళ్తాం? కుటుంబం దీవించబడాలని, పిల్లలు వర్ధిల్లాలని, దానికోసం వెళ్తాం. కానీ అబ్రహాం గారు అంటండి ఆ కొండకి ఎందుకు వెళ్ళాడంట? ఆమె బలి ఇవ్వటానికి. ఒప్పుకుంటుంది ఆ మనసాక్షి? ఏమాత్రం కూడా మనసాక్షి ఒప్పుకోదండి. కానీ ఇక్కడ అబ్రహాం గారు అంటండి దేవుడంట అబ్రహామును పరీక్షించాడంట. ఆ పరీక్ష వెంటనే రాశాడండి. వెంటనే పరీక్ష రాశాడు. ఆ పరీక్షలో విజయాన్ని, అంటే అర్థం ఏంటి? ఆయన తన కుమారుణ్ణి బలి ఇవ్వటానికంట ఏమాత్రం కూడా వెనకంజా అక్కడ రాయబడిద్ది. చదవండి ఒకసారి 12వ వాక్యాన్ని, 12వ వచనం. దేవదూత చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతని ఏమి చేయకుము, నీవు నీ ఏకైక పుత్రుణ్ణి నాకు సమర్పించుటకు వెనుకంజా వెయ్యలేదు. చాలమ్మ చాలు. విన్నారండి వాక్యాన్ని? అబ్రహాం గారు అంటండి తన కుమారుని ఇవ్వటానికి, ఎంతమంది కుమారులు అబ్రహాం గారికి? 4 ముగ్గురా? ఏకైక కుమారుడండి ఆయన. ఆమె లేక పెంచుకున్నాడు ఆయన. 100 సంవత్సరానికి ఆయన 100 సంవత్సరాలకు దేవుడు ఇచ్చాడు. అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నాడు. కానీ ఎక్కడంటండి మరి దేవుని పరీక్షకు ఆయన నెగ్గాడంట. దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీ కుమారుణ్ణి నాకు ఇవ్వటానికి, బలిగి ఇవ్వటానికి నీవు వెనుకంజా వేయలేదు. ప్రభు ఏమన్నాడు? నాగటి మీద చేయి పెట్టి వెనుకకు తిరిగి చూసేవాడంట ఎవడు కూడా దేవుని రాజ్యానికి యోగ్యుడు
కాడు. కాబట్టి క్రైస్తవులుగా, దీక్షాపరులుగా, విశ్వాసులుగా, సేవకులుగా మనం ఏమాత్రం కూడా వెనక్కి తిరగకూడదండి. దేవునికి ఇచ్చే విషయంలో కానీ, పరిచర్యలో కానీ, ప్రార్థనలో కానీ, విశ్వాసంలో కానీ, ఆధ్యాత్మిక జీవితంలో కానీ ఏ విషయంలో కూడా మనం అంటే వెనక్కి తిరిగి చూడకూడదు. ఇది క్రైస్తవ జీవితం. తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూడలేదు కాబట్టి దేవుడు అబ్రహాం గారితో ఏమన్నాడు? 16 వచనం, నా తోడు అని ఒట్టు పెట్టుకుని చెప్పుచున్నాను, నీవు నీ ఏకైక కుమారుణ్ణి మరలా అంటున్నాడు దేవుడు అక్కడ, సమర్పించుటకు వెనుకంజ వేయక ఇంత గొప్ప పని చేసితివి, నిన్ను ఎక్కువగా దీవింతును. చెప్పండి, దేవునికి స్తోత్రం. ఆయన వెనక్కి తిరగలేదు కాబట్టి దేవునికి ఇచ్చే విషయంలో దేవుడు ఏమన్నాడు? నిన్ను ఎక్కువగా దీవిస్తాను, నేను ఎక్కువగా దీవిస్తాను. కాబట్టి ఎవరైతే వెనక్కి తిరగకుండా ప్రభువుని వెంబడిస్తూ ఉంటాడో, మరి వెనక్కి తిరగకుండా పరిచర్యలో కానీ, ప్రార్థనలో కానీ, విశ్వాసంలో కానీ ఎవరైతే వెనక్కి తిరగకుండా ముందుకు నడుస్తూ ఉంటాడో, దేవుడు ఒక రోజునంటండి ఆ కుటుంబాన్ని, ఆ వ్యక్తినంట ఎక్కువగా దీవిస్తాడు. రెండో వ్యక్తిని మనం చూద్దామండి. ఆ రెండో వ్యక్తి ఎవరో తెలుసండి? ప్రభువు అంటాడు, లూకాసు వార్త చూడండి త్వరగా. లూకాసు వార్త 17వ అధ్యాయము 32వ వాక్యాన్ని ఒకసారి విందాం. లూకాసు వార్త 17:32. లోతు భార్యను గుర్తు చేసుకొనుడు. చాలు. లోతు భార్యను ఎవరి మాట అన్నది? యేసుక్రీస్తు అండి. ఎందుకన్నాడు? లోతు భార్యను గుర్తు చేసుకోండి. ఎందుకన్నాడు? అది వెనక్కి తిరిగి చూసింది కాబట్టి. అందుకని ప్రభు ఏమన్నాడు? లోతు భార్యను గుర్తు చేసుకోండి. ఎందుకు గుర్తు చేసుకోవాలి? ఆ లోతు భార్య అంటండి నడుస్తుంట వెనక్కి తిరిగి అట్లాగే ఉప్పు కంబంగా మారిపోయింది. ఇప్పుడు కూడా ఆ ప్రాంతంలో లోతు భార్య అట్లానే ఉందండి. గొప్ప సాక్ష్యం అక్కడ ఆ ప్రదేశంలో. ఎందుకు వెనక్కి తిరిగి చూసింది? ధనాశ, లోకాశ. అమ్మో, పట్టణం అంతా కూడా కాలిపోతుంది, నా బంగారం ఏమైపోయింది, అక్కడ నా డబ్బు ఏమైపోయింది సంపాదించింది. లోకాశకు లోబడిందామా? ఆమె వెనక్కి తిరిగి చూసండి పరలోకపు పట్టణాన్నంట ఆమె పోగొట్టుకుంది. భద్రత కలిగిన స్థలాన్ని ఆమె పోగొట్టుకుంది. ఎందుకని? కేవలము వెనక్కి తిరిగి చూడటం వల్లే. కాబట్టి మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో నాగటి మీద చేపెట్టి లోకంలో కలిసిపోతే కనుక, ప్రక్కకు తిరిగితే కనుక, మన చూపులు మారితే కనుక, మన హృదయం మారిపోతే కనుక, పాపంలో పడిపోతే కనుక మన వంటండి దేవుని యొక్క రాజ్యానికంట యోగ్యులము కాము. కాబట్టి ప్రభునందు ప్రియులారు, ఎక్కడ దేవుడు చెప్పిన మాట అండి ఏ మాత్రం కూడా అది బీరిపోదు. ప్రభు అన్నాడు, భూమి ఆకాశములు గతించిపోవును కానీ నా మాటలు గతించవు అని ప్రభు అంటున్నాడు. కాబట్టి నాటి మీద చేపెట్టి ప్రారంభంలో, మధ్యలో కానీ, తర్వాత కానీ ఎవరైతే వెనక్కి తిరిగి చూస్తారో వారు ఏమాత్రం కూడా పరలోక రాజ్యానికి యోగ్యులు కారు. మన జీవితం ముందుకు వెళ్ళాలి. మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా సరే ఏ మాత్రం కూడా మనమండి వెనక్కి తిరిగి చూడకూడదు. ఇది ప్రభు చెప్పిన మాట. ఒకే ఒక చివరి మాట అండి. రోమాపత్రిక 8వ అధ్యాయము 32వ వచనాన్ని ఒకసారి విందాం. రోమాపత్రిక 8:32. ఆయన తన సొంత కుమారుని కూడా మన అందరి కొరకై సమర్పింప వెనక తీయలేదు. విన్నారా?
ఎవరంట ఆయన? తండ్రి దేవుడు. ఎవరిని ఇవ్వటానికి? తన సొంత కుమారుని మన కోసం ఇవ్వటానికి. ఏ మాత్రం కూడా ఆయన అంటండి వెనక తీయలేదంటండి. మన కొరకు మరణించాలి, మన కొరకు సిలువల రక్తం కార్చాలి, శ్రమలు అనుభవించాలి, బాధలు భరించాలి, నా కుమారుని పంపాలి, నేను ఎందుకు పంపాలి అని తండ్రి దేవుడు అంటండి ఏ మాత్రం కూడా వెనకకు తిరగలేదంటండి. కాబట్టి ఈరోజు మనం అర్థం చేసుకున్నట్లయితే మరి తండ్రి దేవుడే ఏకైక కుమారుణ్ణి, సొంత కుమారుణ్ణి, ఒకే ఒక కుమారుణ్ణి మనకు ఇవ్వటానికంట ఏ మాత్రం కూడా వెనక్కి తిరగలేదు. మన దేవుడు ఎవరో చెప్పండి? వెనక్కి తిరగని దేవుడు అండి మన దేవుడు. ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది, వెనకాల ఫరో సైన్యం, ముందేమో ఎర్ర సముద్రం, ఆగిపోయారు ప్రజలు. మోషే గారి మీద గునుక్కుంటున్నారు, సన్నుకుంటున్నారు, మాకు అక్కడ సమాధులు లేవా? కానీ దేవుడు ఏమన్నాడు? మీరు ముందుకు సాగిపోండి, ఆగొద్దు, మీరు వెనక్కి తిరిగి రావద్దు, మీరు ముందుకు సాగిపోండి. అది ఎలాంటి ఆటంకమైనా సరే మీరు ముందుకెళ్ళండి, నేను మార్గాన్ని తెరుస్తాను, మీరు భయపడద్దు. అది ఎలాంటి శ్రమ అయినా సరే మీరు ముందుకు నడవండి, నేను మార్గాన్ని తెరుస్తాను. నువ్వు నడవకుండా దేవుడు మార్గాన్ని తెరవలేడండి. కాబట్టి చివరి మాటలుగా ఈరోజు అండి మరి మన విచారణకర్తలు మరి మా అనుభవం ఏంటో తెలుసండి. తన జీవితంలో ఆయన కూడా నాగటి మీద చేపెట్టాడు, ఏమాత్రం కూడా వెనక్కి తిరిగి చూడట్లా. మరి రాత్రి ఆయన 6 గంటలు వెళ్ళాడండి మరి వాక్యం చెప్పటానికి. అక్కడ 5-6 మంది వచ్చారంట, 500 మంది వచ్చారంటండి. వచ్చేపాటికి ఏ టైం అయిందో నాకు తెలియదు, 1 గంట అయిందో 12 అయిందో. మరలా పొద్దుండే దివ్య బలి పూజ. అంటే తన ఆత్మీయ జీవితం అంటే ఏమాత్రం కూడా వెనక్కి తిరిగి ఆమె చూడని పరిస్థితి అది. ఆంధ్రీ గారు కూడా ఉన్నాడండి, అనుభవజ్ఞుడు, పెద్దవాడైన, చాలా ఏళ్ళ మట్టండి సేవ చేస్తున్నాడు. తన జీవితంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినప్పుడు కూడా ఏమాత్రం కూడా ఆయన వెనక్కి తిరిగి చూడకుండా ముందుగా నడుస్తున్నాడు. చివరి మాటగా ఇది కూడా అంతేనండి, ఈ క్యాండిడేట్ కూడా. మరి మీకు తెలియదేముందండి. కాబట్టి నా జీవితంలో కూడా ఎన్నో ఆటంకాలు, ఆడపిల్ల గురించి అవరోధాలు, వాళ్ళు నాకు రిమార్కు తేలేదు, కానీ వాళ్ళ చదువు విషయంలో కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ సాతాను చాలాసార్లు కూడా వెనకలాగుద్దండి. కానీ ఏమాత్రం కూడా లొంగకుండా ముందుకే వెళుతున్నాను. అది నా విశ్వాసం, అది నా నమ్మకం. ఎందుకు? నాకు దేవుడు మార్గాన్ని తెరుస్తాడు, నేను నడుస్తాను, ఆగకూడదు. కాబట్టి మీ అందరూ కూడా కష్టాలు వచ్చాయని, బాధలు వచ్చాయని, శ్రమ వచ్చిందని ఆగిపోవద్దు, ముందుకు నడవండి. మీ పట్ల దేవుడు ఒక మార్గాన్ని తెరిచి అద్భుతమైన కార్యాలు చేస్తాడు. మరి అలాంటి అద్భుతాలు ఈ కుటుంబంలో మనందరి పట్ల పరిశుద్ధాత్మ దేవుడు జరిగించునుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున అధ్యక్షుల వారికి, విచారణకర్తలకు మీ అందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. ఇప్పటి వరకు చక్కని వాక్య సందేశం అందించిన అబ్రహాము గురించి, మరి వారి యొక్క కుమారుడు బలి సమర్పణ గురించి, విశ్వాసం గురించి చక్కని వాక్యాన్ని ప్రబోధించిన ప్రాన్స్ మాస్టర్ గారికి ఈ కుటుంబం తరపున, నా తరపున ప్రత్యేకమైన వందనాలు. ఓ పల్లవి శరణం పాడుకుందాం. ఓ పల్లవి శరణం పాడుకొని తదుపరి మంచి వర్తమానాన్ని ఇవ్వడానికి మన యొక్క శక్తులు సిద్ధంగా ఉన్నారు. ఓ పల్లవి నామమున కృపాసత్య సంపూర్ణ సర్వేశ్వర, నీ పరిశుద్ధ నామమున స్తుతిస్తోత్రం దేవా. గాలంగి శివ దీక్ష తీసుకుని ఈ గ్రామంలో, ఇక్కడ ఈ ప్రాంతంలో వారి గృహం ముందు ప్రార్థనా సమావేశం ఏర్పరిచి మమ్మల్ని అందరినీ ఆహ్వానించినందుకు నీకు వందనం తెలియజేస్తున్నాం ప్రభు. ఆ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి ప్రభు, నీ కాపుతలోంచి సర్వదా సంరక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను
దీవించి నీ యొక్క స్వరమును ఆలగించి మేము నీ బిడ్డలుగా జీవించి నీ ప్రేమలో జీవించే వరమున కృపను మాకందరికి దయచేయమే ప్రార్థిస్తున్నాం. ఈ మనవనంటి మానాదురైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. యోహాను శుభవార్త 15వ అధ్యాయం 5వ వచనం. యోహాను శుభవార్త 15వ అధ్యాయం 5వ వచనం. నేను ద్రాక్షావళిని, మీరు కొమ్మలు. ఎవడు నా యందు ఉండునో నేను వాని యందు ఉండునో, నేను ఎవని యందు ఉండునో వాడు అధికముగా ఫలించును. ఏలైనా నేను లేక మీరు ఏమియో. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు లేకుండా మనం ఏది చేయలేరు. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసం ఉందా? నా ఆశీర్వాదం తీసుకోవాలంటే ప్రభు లేకుండా జరగలేదు. నా ఆశీర్వాదం తీసుకున్న ఒక బిడ్డ జన్మించక పూర్వమే తల్లిదండ్రులకు దేవుడు ఆజ్ఞ ఇచ్చారు. వీడు పుట్టినప్పుడు నుండి నా ఆశీర్వాదంలో జీవించేవాడు కనుక నీవు మద్యము కానీ ద్రాక్షరసము కానీ తీసుకురాదు. ఆ బిడ్డను ఆ విధంగా పెంచాలి. ఆయన యొక్క ఆ బిడ్డ యొక్క తల వెంట్రికలు కత్తిరించకూడదు. ఎవరు? సంసోన్. సంసోన్ కథ మీకు అందరూ తెలవాలి. సంసోన్కి ఏమైంది? చివరిలో అందరూ మరణించారు. దారి తప్పిపోయాడు. గొప్ప శక్తి అధికార దేవుడిచ్చారు. దేవుడు ఆ అధికారాన్ని ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకు దేవుడు మనల్ని ఎన్నిక చేసి ఆయన లేకుండా అన్ని కార్యం ఆయన లేకుండా చేయలేరా? మిగతా వాళ్ళు చేయట్లేదా? ఏమి చేయటానికి సాధ్యం కాదు ఆయన లేకుండా. యోహాను శుభవార్త 15వ అధ్యాయం 16వ వచనం. మీరు నన్ను ఎన్నిక చేయలేదు, కానీ నేను మిమ్మల్ని ఎన్నిక చేసి ఉన్నాను. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగినను ఆయన దాన్ని మీకు ప్రసాదించుటకును, మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలం నిలచి ఉండటకును మేము ఆ ఫలం మొసగటానికి ఫలించేవారిగా మారాలంటే దేవుడి ప్రభు లేకుండా మనం ఏం చేయలేరు. ప్రభు యేసు లేకుండా నేనేమి చేయగలేను. ప్రభు యేసు లేకుండా నేనోడిపోయేదను. ప్రభు యేసు లేకుండా నేనేమి చేయగలేను. ప్రభు యేసు లేకుండా నేనోడిపోయేదను. కల్లోల సముద్రములోన అల్లాడిపోయేదను. తెరచాపలేని నావల అల్లాడిపోయేదను. కల్లోల సముద్రంలోన అల్లాడిపోయేదను. తెరచాపలేని నావలే అల్లాడిపోయేదను. ప్రభు యేసు నాతో ఉండే నాకసాధ్యమైనది లేదు. ప్రభు బాటలో పయనించగా నాకోటమి లేనే లేదు. ప్రభు యేసు నాతో ఉండే నాకసాధ్యమైనది లేదు. ప్రభు బాటలో పయనించగా నాకోటమి లేనే లేదు. ప్రభు యేసు లేకుండా నేనేమి చేయగలేను. ప్రభు యేసు లేకుండా నేనే ఓడిపోయే. ప్రైజ్ ది లార్డ్. ఈ విశ్వాసం మనకు ఉండాలి. ఆయన లేకుండా మనం ఫలం వస్తగలేరు. పని చేస్తారు, అందరం చేస్తున్నాం. మనల్ని అందరి దేవుడు ఎన్నిక చేసేది ఒక ఉద్దేశం నిమిత్తం, ఒక లక్ష్యం ఉంది ఆయనకు. మనల్ని ఎన్నిక చేసి మనం గొప్పవాళ్ళు కాదు కాబట్టి కాదు, మనం పనికిరాని వాళ్ళు కావచ్చు. నాకు తెలుసు నా విషయం, నేను ఒక పనికిరాని వాడే. కానీ దేవుడు ఎన్నిక చేశారు.
ఆయనే బలమిచ్చేది, ఆయనే శక్తి. నేను జీవించేది ఆయన మూలం మాత్రమే అని దృఢముగా విశ్వసించే వ్యక్తియే ఆయన కోసం మాత్రమే జీవించేది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు రాత్రి మీరు మరణిస్తే ఎక్కడికి వెళ్తారు? ఈరోజు మరణిస్తే మీరు ఎక్కడికి వెళ్తారు? పరలోకం వెళ్తారని దృఢముగా చెప్పగలిగే వాళ్ళు ఉన్నారు. నేను ఖచ్చితంగా పరలోకాన్ని వెళ్తాను. ఎవరు లేరా? ఒక్కరు కూడా లేరు. ప్రైజ్ ది లార్డ్. నరకానికి వెళ్తారని విశ్వాసం ఉన్నవాళ్ళు, ఆ విశ్వాసం ఉండకూడదు. అసలు కనీసం ప్రార్థన చేయాలి, ప్రభువా నన్ను నరకానికి మాత్రం పంపకూడదు, నరకానికి మాత్రం పంపకూడదని ప్రార్థన చేయాలి. రోజు ప్రార్థన చేయాలి. మరణం కోసం ఎదురు చూస్తూ ఉండాలి, మరణం కోసం ప్రార్థన చేస్తూ ఉండాలి. మనం ఎప్పుడో ఒకసారి మరణించాలి, తప్పదు కదా, మరణం తప్పదు. కావున మరణం కోసమైనా ప్రార్థన చేయాలి. మరణించినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళే కృప దేవుడు వస్తగా. అది సాధ్యం కావాలంటే యేసుతో మనం ఉండాలి. యేసు మనం లేకుండా మనం ఏది సాధించలేరు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనల్ని గొప్పవాళ్ళుగా చేసేది దేవుడే. గొప్పవాళ్ళు కాకపోవచ్చు ఈ లోక దృష్టిలో, కానీ గొప్పవాళ్ళకి చేసేది ఆ దేవుడే. ఆ గొప్పవాళ్ళకి చేసినప్పుడు అహంకరించాల్సిన అవసరం లేదు. కానీ కనుక ఆ దేవుడే మనల్ని చేసేది. మన అహంకరించట నేను చేశాను అని ఎవడుకు ఏది చెప్పటానికి సాధ్యం కాదు. ప్రైజ్ ది లార్డ్. కనుక ఈ నాశీర్వృతం చేసినప్పుడు కడ్డు జాగ్రత్త ఉంది. దేవుడు కొన్ని నియమాలు, నిష్టలు, కొన్ని క్రమము మనకు ఒసగి ఉన్నారు. ఆ క్రమము తప్పకుండా జీవించడం ప్రయత్నం చేయాలి. అది 40 రోజు మాత్రం కాదు, సంసోను పుట్టినప్పుడు నుండి మరణం వరకు. కానీ పొరపాటు చేసేది ఈలోక వాంఛలు. ఈలోక వాంఛలలో పడిపోయి ఆయన సొంత జీవితాన్ని నాశనం చేసుకున్నారు. చేయకూడని వాళ్ళతో వారు అతడు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తన రహస్యం, తన శక్తి ఎక్కడ ఉందని అది తన భార్య అడిగి నాశనం చేసుకున్నా. ఇశ్రాయేల్ నడిపించడానికి ఎన్నిక చేసిన సంసోను ఆశీర్వాదం తీసుకున్న ఆ బిడ్డ స్వయం నాశనం అయిపోయింది. మన జీవితం ఆశీర్వాదం తీసుకొని పొరపాటు జరగవచ్చు. దేవుడు ఒక సత్యం విశ్వసించాలి, ఆ ప్రభు లేకుండా నేను విజయం సాధించలేరు. విజయం దేనిలో? ఫలమొసగే దానిలో, ఫలమొసగే దానిలో విజయం ఉండాలి. నేను కాదు ఫలమొసగేది. నాకు ఎప్పుడు ఆశ్చర్యమే, ఏదైనా చెట్టు, కాయలున్న చెట్లు, మన గుడ్ల విలేర్లు విజారణలో కొబ్బరి చెట్లు నేనేమి పెట్టట్లేదు, మందులు వేయట్లేదు, నీళ్ళు పోయట్లేదు, ఏమీ చేయట్లేదు. కానీ కాయలు ఒసగుతూనే ఉంది, కాయలు ఒసగుతూనే ఉంది. అండ్ మనం కృషి చేసి ఉండే, అది వ్యవసాయం చేసి ఉండే, మంచి ఎరువు వేసి నీళ్ళంతా పోసి ఉండే మంచి కాయలు ఇచ్చి ఒసగేది. మీరు నేను ఒసగుతున్నారా? మనం 3 పూటలు లేకపోతే పడిపోతాం, 3 పూటలు. కానీ అవసరం ఉన్నది ఏంటి? మానవుడు కేవలం రొట్టె వల్ల మాత్రం కాదు జీవించే, దేవుని నోటి నుండి వెలువడు ప్రతి ఒక్క వాక్కు ద్వారా జీవింపగలరు అని ప్రభు పలికి ఉన్నారు. ఆ ప్రభువునందు మనకు విశ్వాసం ఉండాలి. ఈ జీవాహారం మనం స్వీకరించి మనము జీవించగలగాలి. నేను నిన్న సాయంకాలం ఆరుగొల్లు వెళ్ళాం. ఫాదర్ గారు ముందే వెళ్ళారు, ప్రసాద్ ఫాదర్ ముందే పంపించి నేను తర్వాత వెళ్ళాను. ఎప్పుడైపోయింది తెలుసా? 11 గంటలకు. మొన్న దానికి ముందు రోజు 11:30 వరకు చేశారంట భోజనం, 11 గంటలకి. అస్సలు నాకు ఆశ్చర్యం. ఆ జనం 1000 మంది పైగా జనం ఉన్నారు, కదలలేదు. అయిపోయే వరకు అస్సలు ముగించండి అని ఎవ్వడు చెప్పట్లేదు. 1000 మంది పై జనం, 11 గంటలకు ఆహారం, గోల లేదు, గొడవ లేదు. చాలా ఆశ్చర్యం. తర్వాత వచ్చి నా దగ్గరకు వచ్చి అనేక మంది వచ్చి చెప్పారు, స్వామి ఇంకా కొంచెంసేపు కూడా చెప్తారని అనుకున్నా. చెప్పలేదు. ఎందుకన్నా సమయం అప్పుడే 10 అయింది. పూజ 10 గంటలకు పూజ, 11 గంటలకు ముగించాను. నేను వచ్చి పడుకున్నప్పుడు 12 అయింది.
ఆ జనాన్ని చూసి నేను వెళ్ళాను, జనవరిలో వెళ్ళాను. 6:30కు సాయంకాలం 6:30కు మొదటి శుక్రవారం ఉపవాస ప్రార్థన సాయంకాలం 6:30కి నేను వెళ్ళినప్పుడు గుడ్లు నిండని జనం ఉన్నారు. మనం వస్తారా? మీకు ఒక సమయం ఇచ్చారు కదా దేవుడు. నిన్న ఫాదర్ గారు వెళ్ళినప్పుడు ఫాదర్ గారు అన్నారు 6:30కు జనం ఫుల్గా ఉన్నారని. వివిధ గ్రామం నుంచి వచ్చారు జనం ఆ రాత్రి సమయం. ఆయన 11 గంటల వరకు ఉత్సాహంతో వాక్యం ఆలగిస్తున్నారు. కొంతమంది నాకు చెప్పేది ఇదే సమయం, ఇంకా కొద్దిగా కూడా చెప్తారని భావించాను, ఆశపడ్డాను. కానీ సమయం లేదు కాబట్టి వాళ్ళకి తెలియదు, నేను ముందే పడుకున్నాను. నాకు ఇప్పుడు నిద్ర వస్తుంది, రేపు ఉదయం లేవాలి కదా. కనుక మనం ఫలమొసగాలి. ఒసగే ఫలం ఏమిటి? ఒసగవలసిన ఫలం ఏమిటి? ఫలమొసగిన వారు మారాలి. పౌలు గారి గలతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 22వ వచనం. కానీ ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, ఆనందము, శాంతి, సహనము, దయ, మంచితనము, విశ్వసనీయత, స్వాత్వికత, నిగ్రహం. దీనికి వ్యతిరేకముగా చట్టము లేదు. ఇది సాధించాలి మన జీవితంలో. ప్రేమ, ఆనందము, శాంతి, ఇంకేంటి చెప్పు, సహనము, దయ, మంచితనం. నిన్న ఇదంతా వాళ్ళలో చూశాను. నేను వెళ్ళటానికి కారణం అది. ఒప్పుకున్నాం వస్తానని చివరి రోజు నిన్న. కనుక మనం ఈ విధంగా ఎదగాలి. దేవుడికి ఒక సమయం ఉంది. ఆ సమయాన్ని మనం పాటిస్తే, దేవుడిచ్చిన సమయాన్ని పాటిస్తే దేవుడు మనల్ని దీవిస్తారు. ఫలమొసగిన వారికి మనం మారుస్తారు. మనం నిన్న ఈ 3 రోజు మీకు తెలుసా, 100 మందికి భోజనం పెట్టేది ఒక కుటుంబాలే. మొదటి రోజు ఒక కుటుంబం, రెండవ రోజు ఒక కుటుంబం, మూడవ రోజు ఒక కుటుంబం. ఎంత ఖర్చు అయి ఉంటుంది? 1000 మందికి భోజనం పెట్టాలి. నేను ఇది భౌతికమైన విషయం. ఎందుకు వలన వారు పెడుతున్నారు? దేవుని అంత ప్రేమ కలిగి అనేక మంది వచ్చి వారి ఆహారం కోసం ఎదురు చూడలేదు. ఆకలి ఉందని అడిగాను, లేదన్నారు వాళ్ళు. ఆకలి ఉండాలన్నా ఈ ఆకలి కాదు, ఈ ఆకలి ఉండాలి. ఇది మండుతూ ఉండాలి. ఫలమొసగటానికి నేను ఫలమొసగిన వారే మారాలి. ఫలమొసగుతూ నీ గురించి ఈ లోకం చెప్పగలగాలి. ఆయన నమ్మకస్తుడు, ఆయన నమ్మకస్తుడు. మాట ఇస్తే మాట తప్పదు అనే జీవితంలో ఇచ్చేవారుగా మనం మారాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మాట ఇస్తే మాట తప్పదు. అవును కాదు ప్రభు అని నేను చెప్పే మాట కాదు. మీ నోట్లో నుండి వేరే వాక్కు రాకూడదు. అవును కాదు రండి. ఈ విశ్వాస జీవితంలో, అనుదిన జీవితంలో అవును కాదు, దాని మించిన మాట వచ్చేది పిశాచు నుండి, సాతాను నుండి. మనం కడ్డు జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఇది. ఎందుకనగా సాతాను ప్రవర్తిస్తూనే ఉన్నారు, పిశాచు ప్రవర్తిస్తున్నారు ఈ లోకంలో. పిశాచు పడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎలాగని చెప్పనా, మీరు నిన్న బియ్యం కొన్నారు, ఇందిరాకాలనీ వాళ్ళు. ఏ బియ్యం కొన్నారు? నాగరాజు ఉన్నాడా? 666. పద్దాక నేను చెప్తుండాను, 666 అనేది బైబిల్లో చూసుకో ఎక్కడుందని. దర్శన గ్రంథంలో ఉంది. తమాషకి చెప్పేది కాదు. పిశాచును ఆరాధించేవారు ఈరోజు పరస్యంగా, అమెరికాలో పరస్యంగా మొన్న గొడవ అయింది. కథోలిక విశ్వాసాలకు సాతాను ఆరాధించే వారికి గొడవ అయింది. వారు పరస్యంగా బలి అర్పిస్తున్నారు, మన అవహేళన చేస్తున్నారు. దివ్య బలి భోజనం, దానికి వ్యతిరేకంగా కథోలిక విశ్వాసులు అక్కడ వెళ్ళి వారికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. తగ్గలాలి హృదయం, కదలాలి మనస్సు, కరగాలి. మన విశ్వాసం దేవుడిచ్చిన గొప్ప విశ్వాసం, ఆ విశ్వాసాలు ఎదగాలి. ఎందుకు? మనం ఫలమొసగిన వారిగా మారాలి. ఫలమొసగిన వారి మారి. ఎందుకంటే మన కడ్డు జాగ్రత్త ఉండాలి. మనం తినే ప్రతి ఒక్క ఉపయోగించే ప్రతి ఒక్క వస్తువు మనల్ని పిశాచు వైపు నడిపించగలిగే శక్తి ఉన్నది కావచ్చు. కడు జాగ్రత్తగా లేదంటే పొరపాటు జరుగుతుంది జీవితం. ఉదాహరణకి ఒక బిస్కెట్ ఉంది. ఆ బిస్కెట్ పేరేంటి?
ఓరియో బిస్కెట్ పిల్లలకి ఇష్టమే, మీరు తీసుకుంటే ఆ పిల్లల భవిష్యత్తు అవుట్. తమాషా కదా, అనేక దేశంలో బ్యాన్ చేశారు. ఆ దానిలో ఒక విషం ఉంది, పాయిజన్ ఉంది, కెమికల్. అది తింటే పిల్లల యొక్క బ్రెయిన్ పాడైపోతుంది. ఆ పిక్చర్ మీరు ఫోటో తీసి ఎన్లార్జ్ చేసి చూసుకుంటే మీకు అర్థమవుతుంది. అది ఫ్లవర్గా కనపడుతుంది, కానీ ఫ్లవర్ కాదు. పిశాచిని ఆరాధించేవారు. అంత కడ్డు జాగ్రత్త మనం జీవించవలసిన సమయం ఇది. ప్రతి ఒక్క వస్తువులో ఏదో ఒక రూపమున పిశాచు మనల్ని తన వైపు నడిపిస్తున్నారు. పిల్లలకు ఈ మిఠాయి కొన్నప్పుడు ఒక పిక్చర్ వస్తుంది, చేతులకు అడిగించుకునే, అదే ఎక్కువ శాతం పిశాచిది. నేను మీరు భయపడనక్కర్లేదు. దేవుడు నడిపిస్తాడు, అద్భుత విధముగా నడిపిస్తాడు. ఆయన్ను ఆశ్రయించి ఆధారపడి జీవిస్తే నడిపిస్తాడు. న్యాయాధిపతి గ్రంథంలో యుద్ధం చేస్తున్న ఇశ్రాయేలు ఎవరికి వ్యతిరేకంగా? శత్రువులకు వ్యతిరేకం కాదు. వారి గోత్రము నుండి ఒక గోత్రం చేయకూడని ఒక పని చేశారు. కాబట్టి మిగతా 11 గోత్రం వారు కలిసి మనాసే గోత్రముకు వ్యతిరేకంగా నాశనం చేయడానికి ప్రభువుని అడిగారు. ప్రభువా, మేము యుద్ధం చేయడానికి వెళ్ళాలా? ఎందుకని వారి సొంత వర్గం గోత్రమే ఇశ్రాయేల్. వెళ్ళమన్నారు ప్రభు. మొదటిసారి ఓడిపోయారు. రెండవసారి ప్రభువుని అడిగారు, ప్రభువా మేము వెళ్ళాలి, యుద్ధం చేయడానికి వెళ్ళాలా? వెళ్ళమన్నారు. రెండవసారి ఓడిపోయారు. మూడవసారి ప్రభువుని అడిగారు, ప్రభువా మేము యుద్ధం చేయడానికి వెళ్ళాలా? వెళ్ళాలి. మనం దేవుడిని అడుగుతారా ప్రతి ఒక్క విషయంలో? ఉదాహరణకి వివాహ విషయంలో అడగాలి, ప్రభువుని అడగాలి. ప్రభువా, ఇది నా కోసం, నా బిడ్డ కోసం తయారు చేయబడిన బిడ్డ అయినా వ్యక్తి అయినా అని అడగాలి. మనం ఏం అడుగుతాం? ముందు పెళ్లి విషయం వస్తే నాగరాజు ఏం అడుగుతారు? ఇప్పుడు శివ పెళ్ళి వస్తే కట్నం ఎంత ఇస్తారు? అంతే కదా. నాకు కట్నం వద్దని చెప్తారా? చెప్పలేరు. అమ్మాయికి ఇచ్చారు కాబట్టి నాకు కూడా కావాలి, దానికంటే డబ్బులు కావాలి. వద్దని చెప్పట్లా, అడగట్లా. ప్రైజ్ ది లార్డ్. మనం అడిగేది డబ్బు ఖర్చు పెట్టేది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నేను పెళ్ళి అంటే కొంతమందికి పెళ్ళికి చెప్తాను, అప్పుడు వాళ్ళు అడుగుతారు. ఒకటి అడిగారు, ఒక అమ్మాయి కోసం అడిగితే, మంచి అమ్మాయే కాబట్టి 10 లక్షలు ఇవ్వండి. వాళ్ళు అన్నారు 3 లక్షలు ఇస్తానన్నారు. ఫాదర్ గారు ఒక 5 లక్షలైనా ఇవ్వమని చెప్పండి. బేరం ఆడుతున్నారు. నేను అన్నాను, అమ్మాయితో అన్నాను, 2 లక్షలకు వచ్చినా వద్దని చెప్పు. అమ్మాయి చెప్పాను, డబ్బుల కోసం ఆశపడేవాడిని పెళ్లి చేసుకోవద్దు. కనుక దేవుడిని అడగాలి. అమ్మాయి చెప్పేది, అమ్మాయికి వయసు అవుతుంది, 30 దగ్గర 30 అవుతుంది, 29 దాటింది. కాబట్టి తల్లిదండ్రులతో చెప్పేది, అమ్మ మీరు భయపడవద్దు, దేవుడు నా కోసం ఎవడో తయారు చేశారు, ఆ దేవుడు చూపిస్తారు. కనుక మన జీవితం దేవునికి పూర్తిగా లొంగి జీవించాలి. ఆయన యొక్క సంకల్పానుసారం, ఆయన యొక్క ప్రణాళిక ప్రకారం, ఆయన యొక్క ఆలోచన ప్రకారం జీవించగలరు. యెషయా ప్రవక్త గ్రంథము 55వ అధ్యాయం 10-11 వచనం, 8-9 వచనం. మీ ఆలోచనలో నా ఆలోచన వండిది కాదు, మీ మార్గములో నా మార్గము వండిది కాదు. మీ ఆలోచనలో ఆకాశము భూమికి ఎంత ఎత్తుగా ఉన్నదో అంత దూరంగా. తపస్సుగాల దీక్ష తీసుకునేది, ఉపవాసం చేసేది, దాన ధర్మం చేసేది, ప్రార్థన చేసేది, ఈ దూరం తగ్గించుకోవటానికి. దూరం తగ్గించుకొని దేవుని దరి చేరి ఆయన యొక్క ఆలోచన ఎరిగి, ఆయన యొక్క మనస్సును ఎరిగి మనం జీవించటం. అప్పుడే ఫలమొసగిన వారిగా మనం మారేది. మన జీవితం చూసి ఇతరులు ఆశ్చర్యపడాలి, ఈ మనిషి ఇప్పుడు ఎలాగే ఉన్నారు. అనేక మంది దీక్షలో ఉన్నవారు, వారి యొక్క ముఖం ఇప్పుడు చూస్తే మెలమెల మెరుస్తుంది. ఎప్పటి వరకు ఏప్రిల్ 20 తారీఖు వరకేనా? నా ప్రార్థన అది కొనసాగాలి. దేవుడు ఆ శక్తి, ఆ కృప వారికి దయచేయాలని ప్రార్థిస్తున్నాం. అనేక మంది కోసం ప్రార్థన చేస్తున్నాం, సంతానం లేని వాళ్ళ కోసం. నాకు దుఃఖం ఉంది, సంతానం లేని వాళ్ళు చూస్తే నాకు దుఃఖం ఉంది, వారి కోసం ప్రార్థన. కానీ మనకు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి.
దేవుని యొక్క కృప పొందటానికి కొన్ని కఠినమైన నిర్ణయాలు జీవితంలో. ఆదివారం విశ్రాంతి దిన దేవుడికి వసగాలి. ప్రభువా, నేను ఇక మీదట ఆదివారం ఎన్ని లక్షలు వచ్చినా నేను వెళ్ళను, నీ కోసం నేను జీవిస్తాను. మాట ఇస్తే దేవుడు ఇస్తారు. దేవుడు నిన్ను పరీక్షిస్తారు. విశ్వాసం ప్రకటిస్తూ జీవించగలగాలి. శనివారం 6 గంటల నుంచి ఇప్పుడు ఎంత అయింది? టైము 9 అయింది. శనివారం సాయంకాలం 6 గంటల నుండి ఆదివారం సాయంకాలం 6 గంటల వరకు నా పిశాజు బంధిస్తాను. ఎవరు? టీవీ బంధిస్తాను. టీవీ నాకు వద్దు, సీరియల్ వద్దు, IPL వద్దు, ఏమి వద్దు. నాకు దేవుడు మాత్రం, నా టీవీ ఇదటే, ఆయన మాత్రం చాలు అని విశ్వాసంతో జీవిస్తే దేవుడు దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. దేవుడికి చూడాలి నీ విశ్వసించిన విశ్వాసపాత్రులని దేవుడికి అర్థమయ్యేటట్టుగా నీ జీవితం మారాలి. అప్పుడు దేవుడు దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. ఆయన చెప్పినట్టు మనం చేసినప్పుడు మనం ఫలమొసిగిన వారిగా మారు తీరుతారు. కనుక ఈరోజు ఈ కుటుంబం కోసం ప్రార్థిస్తాను. మనం ప్రార్థించి, వారు ముఖ్యంగా శివ పేరే మార్చుకోవాలి. నాగరాజు జ్ఞానస్నానంలో ఏ పేరు పెట్టారు? ఆ పేరు చెప్పకుండా నాగమన్ మహారాజు లాగే జ్ఞానం సంపాదించుకొని దేవుడు సొలొమోను మహారాజుని దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయన అడిగాడు, నీకేం కావాలి, ఏదో కావాలని అడుగు. ఆయన అడిగేది, ప్రభువా, చిన్న వయసులో నా తండ్రి సింహాసనం నాకు ఇచ్చి ఉన్నారు, ఈ ప్రజలను పరిపాలించే జ్ఞానం నాకు లేదు. మంచిదేది చెడు ఏదని వివేచించి మంచిదని ఎన్నిక చేసే జ్ఞానం నాకు ఇవ్వు. దేవుడికి ఇష్టమైంది ఆయన ప్రార్థన. ఆ ప్రార్థనకు దేవుడు ఫలమిచ్చారు. ఆయన అడిగినందు మాత్రం కాదు, అడగనిది ప్రతి ఒక్కదాన్ని ఆయన కొసగి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మనం అవసరమున్నది అడగాలి. మన భౌతికమైన అవసరాల కోసం కాదు, దేవుడికి ఇష్టమైన ప్రార్థనలు మనం చేయాలి. ఇష్టమైన విషయం మనం అడుగుతూ ఉండాలి. అప్పుడు దేవుడు మన అవసరం అన్నీ ఎరిగిన దేవుడు. నేను ఇది చెప్పినప్పుడు ఈ పూజలో మీరు పూజ రాస్తూ తీసుకొస్తారు. ఒక గ్రామంలో ఒక 1/2 పేజీ రాశారు. ఈ తెలుగు భాషకు ఒక సమస్య ఉంది. నాకు సాకు పెద్ద తేడా లేదు, పాకు వాకు పెద్ద తేడా లేదు, మాకు యాకు పెద్ద తేడా లేదు. ఇది సాయ నాయ కాయ పాయ అని నాకు అర్థం కావట్లా. నేను అన్నాను, రామాయణ మహాభారతం అవసరం లేదు. క్లుప్తం ఒకరు పుట్టినరోజు, జన్మదినం, ఫలానా రోజు జన్మదినం, మరణించిన ఆత్మల కోసం క్లుప్తం మిగతా నేను చెప్పుకున్నాను దేవుడికి. ప్రభు అన్నారు, నువ్వు అడగక ముందే నీ అవసరాలు నాకు తెలుసు, ఎందుకు ఈ అనవసరమైన రామాయణ మహాభారతం 2 సార్లు చెప్పాను, రామాయణ మహాభారతం రాయవద్దని. పూజ అయిపోయిన తర్వాత భోజనం చేసి తిరిగి వచ్చింది మన తల్లి ముసలమ్మ నా దగ్గర వచ్చి, నన్ను తిడుతున్నావు, నన్ను మమ్మల్ని అవమానించారు, రామాయణ మహాభారతం నీ బలహీనత గురించి నేను చెప్పలేదు కదా, రామాయణ మహాభారతం ఏంటి రామాయణ మహాభారతం అని ఆమె వచ్చి నన్ను తిడుతుంది. నాకు సంతోషమైంది, బాధ కలిగింది. మొన్న ఆమె ఇంట్లోనే భోజనం పెట్టా. నేను అడిగిన సంగతి, ఆమె ఇంటికి నేను పోయి భోజనం చేయాలా? దేవుడే ఏర్పాటు చేసి ఉంటారు క్షమించటానికి. క్షమించమని కదా ఎప్పుడు చెప్పేది. కాబట్టి నేను వెళ్ళాను. ఆమె ఏదో బాధ కలిగి చెప్పారు. కనుక మనం ధ్యానించాలి దేవుని యొక్క సంకల్పం. ఫలమొసగిన ఏం ఫలమొసగాలి? ఫలమొసగిన వారి మారు తీరాలండి ఆయనతో కలిసి ఉండాలి. ఆయనతో కలిసి జీవిస్తే, నడిస్తే అద్భుత విధంగా ఆయన నడిపించి ఆ ప్రభువునకు మీరు ఈ లోకంలో సాక్షులుగా ఉండారు. కనుక ఈ కృప కోసం ముఖ్యంగా శివకు పేరు మార్చాలి, మంచి పేరు పెట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. జ్ఞానస్నానం ఉందా? ఏం పేరు జ్ఞానస్నానంలో? శివాని. శివాని నేను చెప్పకూడదు, బాగుండదు, నేను పరస్యంగా చెప్తే బాగుండదు. నా విశ్వాసం నాకు తెలియదు, మళ్ళీ ఎందుకు వాళ్ళ విశ్వాసం వాళ్ళది. నేను వాళ్ళని ఎవరిని దూషించవద్దు. కానీ మనం విశ్వాసంలో వచ్చినప్పుడు దాన్ని తగిన విధంగా మన పేరు మార్చుకోవాలి. పేరులో ఒక శక్తి ఉంది. నాకు ఈ కృప ఇచ్చేది నా పేరు వల్లనే. మత్తాయి ఏం చేశారు? పునీత మత్తాయి ప్రభు పిలువగా సమస్తం విడనాడి వచ్చారు. అంతే. నేనంత సులభంగా ఏం రాలేదు. అనేక సార్లు వెళ్ళిపోవాలని ఆలోచన చేశాను. బాధలు వేదనలు తట్టుకోలేక ఎందుకు ఈ జీవితం అని ఆలోచన చేశాను. అమ్మ కూడా చెప్పింది, నీకు అంత బాధ ఉండే వచ్చేయండి మేము చూసుకున్నాను. నాకు అవసరం లేదన్న. కనుక మనం
బాధలు, కష్టములు, వేదనలు, అవమానము, హింసలు అన్నీ ఉంటాయి జీవితంలో, ఒడుదొడుగులు ఉంటాయి. కనుక మనం దేవుని యందు ఆశ్రయిస్తే ఆయన అద్భుత విధముగా నడిపిస్తాడు. ఆ నడిపించే దేవుని యందు విశ్వాసం అర్పించుకొని ముందుకు వెళితే మనం ఫలమొసగిన వారిగా మారుతీరుతా. ఆయనతో కలిసి ఉండాలి. నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు. ఆ ద్రాక్షావల్లితో కలిసి ఉన్న తీగలు ఫలమొసగుతారు. కనుక ఈ కుటుంబం ఆ ప్రభుతో కలిసి ఉండి ఫలమొసగిన వారిగా కుటుంబంగా మార్చమని ప్రభువును ప్రార్థించదుము. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెబుదాం హల్లెలూయా. మంచిది. ఇప్పటి వరకు మన యొక్క అభిషక్తులు మరి మత్తీ ఫాదర్ గారు యోహాను సువార్తలోంచి చక్కని వాక్యం, నేను లేకుండా మీరేమీ చేయజాలరు, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు, ఎవడు నా యందు ఉంటాడో వాడు అధికముగా ఫలిస్తాడు అనే దాని మీద చక్కని సందేశాన్ని ఇస్తూ వారి అనుభవంలోంచి, అలాగే లోకల అనుభవంలోంచి కొన్ని మాటలను తీసుకొచ్చి చక్కని వాక్యం అందించినటువంటి మన ఫాదర్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆ రకంగా మరి శివ మరి జీవితాన్ని మార్చుకుని రాబోతున్న దినాల్లో తల్లిదండ్రులకును మరి గ్రామానికి, సంఘానికి ఒక దీవెనకరంగా ఉండాలని మనం కోరుకుందాం. మరి వాక్యం చెప్పిన ఫాదర్ గారికి వందనాలు చెల్లిస్తూ ఓ పల్లవి శరణం పాడుకుని మనం ముగించుకుందాం పిల్లరా. ఇందాక పాడిన పాటల్లోనే రెండవ శరణాన్ని పాడుకొని మనం ముగించుకుందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.